శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 19 జనవరి నుంచి 25 జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో వక్రించిన గురువు గారు ఉన్నారు. అలాగే కర్కాటక రాశిలో వక్రించి నీచలో ఉన్నటువంటి కుజుడు, కన్య రాశిలో చంద్రకేతువులు, ధనస్సు రాశిలో బుధుడు, మకర రాశిలో రవి గారు, ఇక శని శుక్రులు ఇద్దరూ కూడా కుంభరాశిలో, మీన రాశిలో రాహువు సంచారం చేస్తూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి నీచలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి మకర రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రకాలైనటువంటి మార్పులు జరుగుతూ గురువుగారి వక్రము విడిపోయింది. అలాగే కుజుడు వెనక రాశిలోకి వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా ముఖ్యంగా చెప్పుకోదగినది ఒక మార్పు ఉంది. అది ఏమిటి అంటే గురువు గారి వక్రత వీడింది. గురుస్థానంలో ఉన్న వారికి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్య సూచన. వారు ఏ రంగానికి సంబంధించిన వారైనా కావచ్చు, గురుస్థానంలో ఉన్నవారు టీం లీడర్స్ దగ్గర నుంచి, ఉపాధ్యాయుల దగ్గర నుంచి, మఠాధిపతులు పీఠాధిపతులు దగ్గర నుంచి, సమాజానికి హితవు బోధించే వారి దగ్గర నుంచి, మంచి మంచి ఉపన్యాసకులు ఉన్నారు కదా మనకి చాలా మంది, అలాంటి వారికి సంబంధించి ఇలాగా ఏ రంగంలో అయినా సరే ఒక గురుస్థానంలో ఉన్న వారికి మంచి రోజులు అని చెప్పచ్చు. అలాగే కుజుని యొక్క స్థితి కూడా నీచ నుంచి రాశి మారి మిథున రాశిలోకి వెళ్ళారు. ఆయన ఎలాగో వక్రంలో ఉన్నారు కాబట్టి వెనక రాశికి వెళ్ళారు. దీనివల్ల కుజుని యొక్క దృష్టి 4వ దృష్టి కేతువు మీద పడుతూ, 7వ దృష్టి ధనుసు రాశి మీద పడుతూ, 8వ దృష్టి రవి బుధుల మీద పడుతోంది. ఇది అంత పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి వ్యవహారం అయితే కాదు. మనకి కుజుడు నీచలో ఉన్నంత వరకు, అంటే ఈ వారం ప్రారంభంలో వరకు కుజుని దృష్టి ఇక్కడ రవి గారి మీద పడుతూ శని శుక్రుల మీద పడుతోంది. ఎప్పుడైతే శని గారి మీద పడుతోందో, శుక్రుడు అంటే ఒక నెల రోజుల సంచారమే కాబట్టి ఏమీ ఇబ్బంది ఉండదు అని నేను చెప్పను. ఇబ్బంది ఉన్నప్పటికీ ఒక నెల రోజుల కాలమే కాబట్టి త్వరగా ఇబ్బందికరమైన పరిస్థితులని అధిగమించడానికి సమయం సరిపోతుంది. కానీ శనిగారు అలా కాదు. ఆయన ఇంకా మార్చి 31వ తేదీ వరకు రాశి మారట్లేదు. మరి ఈ కుజుని యొక్క స్తంభన జరుగుతూ ఉన్న కారణం చేత కుజుని యొక్క దృష్టి ఎప్పుడైతే శనిగారి మీద పడుతుందో విపరీతమైనటువంటి అనర్థాలకి దారి తీసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం అవన్నీ ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ చేసుకున్నాం కూడా. ఇప్పుడు ఆ అనర్థాల నుంచి కాస్త ఉపశమనం కలుగుతోంది ప్రజలకి. కుజుని యొక్క మార్పు మిథున రాశిలోకి వెళ్ళిపోతూ ఉన్న కారణం చేత, కుజుని యొక్క దృష్టి శనిగారి మీద లేకుండా ఉన్న కారణం చేత ఇప్పటి వరకు కుజస్తంభన వల్ల ఏర్పడినటువంటి పరిస్థితులు, అలాగే శనిగారి మీద దృష్టి పడుతూ ఉన్నటువంటి ఈ విపత్కర పరిస్థితులు ఏవైతే ఇప్పటి వరకు ఏర్పడి ఉన్నాయో, చాలా మంది జీవితాలలో సందిగ్ధమైన వాతావరణం ఏర్పడి ఉందో అవన్నీ కూడా ఉపశమింపబడతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇది చాలా అదృష్టవంతమైనటువంటి విషయం. కనీసం ఇప్పటికైనా మనం బయటకు వచ్చాం. కానీ మళ్ళీ రాశి కూడా మారతారు. మారినప్పుడు మళ్ళీ అప్పుడు పరిస్థితులు అప్పుడు తెలియచెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి రాంగ కొంచెం గ్రహస్థితులు తగ్గుముఖం పడుతున్నాయి, ఫలితాలు ఇచ్చేవి, మంచి ఫలితాలు ఇచ్చేవి అని చెప్పి ఇక్కడ మనము ఈ వారం తెలియచెప్పుకోవడం జరుగుతోంది. అయితే మరి గ్రహస్థితుల ఫలితాలన్నీ తగ్గిపోతున్నాయంటే ఏదో చెడు జరుగుతుందా అని కాదు. పూర్వం ఉన్నంత బలంగా ఇప్పుడు గ్రహస్థితులు లేవు అని చెప్పి మాత్రమే తెలియజేస్తున్నాను. అయితే గురువుగారి బలము చాలా చాలా బాగున్న కారణం చేత, 9వ దృష్టి రాశి మీద పడుతూ ఉన్న కారణం చేత అనేక విధాలుగా మీకు లాభాలైతే ఒనగూరుతున్నాయి. చక్కగా ఒక పెద్ద మనిషిలాగా ఉంటారు, సంతాన రీత్యా బాగుంటుంది, మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, ఏదైనా మంత్రోపాసనకి చాలా అనుకూలమైనటువంటి కాలము, ఇవన్నీ కూడా చాలా అత్యద్భుతమైనటువంటి విషయాలే. అయితే మరి మిగతా విషయాలు కుటుంబ రీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఏలినాటి శని వెళ్ళిపోబోయేటటువంటి కాలం దగ్గరకు వచ్చేస్తోంది కాబట్టి కాస్త అనుకూలతలు అవుతాయి ప్రతి విషయము కూడా. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, ఉన్నాయి.
ఏదైనా మీరు ధనము ఎక్కువ ఖర్చు పెట్టాలి అనుకుంటే అంత ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేకుండా తక్కువ ఖర్చుతోనే మీరు ఆ సమస్యని సాధించగలుగుతారు. అలాగే అనేక విధాలుగా మీకు కలిసొచ్చే కాలమే నడుస్తూ ఉంది. అంటే పూర్వం అంత చాలా గొప్పగా లేకపోయినా ఇప్పుడు మీ మానసికమైన సంతృప్తికి ఇది కారణమవుతుంది. పర్వాలేదులే, రూ. 10 వచ్చే చోట రూ. 10 రాకపోయినా కనీసం రూ. 5 వచ్చింది గదా అని సంతృప్తి పడతారు. పూర్వం రూ. 10కి రూ. 10 వచ్చేసాయి. విపరీతమైన ఆనందం కలిగింది. ఇప్పుడు రూ. 10కి రూ. 5, రూ. 6 వచ్చేటట్టుగా ఉన్నాయి గ్రహస్థితులు. అసలంటూ లాభం ఉంది గదా అని ఆలోచిస్తారు. తగ్గింది గదా అని బాధపడరు. ఇది చెప్పదగినటువంటి సూచన. అంటే మీ ఆత్మ సంతృప్తి, భగవంతుడు మనకి ఏది ఇస్తే దాంతో సంతృప్తి పడాలి అనేటటువంటి సంతృప్తి తప్ప పెద్దగా ఫైట్ చేసే లక్షణాలు మీ దగ్గర ఉండవు. మకర రాశి వారికి వారి అల్ప సంతోషులు అనమాట. ఏదొచ్చినా ఓకే అనుకుంటారు. కానీ కృషిని నమ్ముతారు, బాగా కృషి చేస్తారు, ఎక్కువగా కష్టపడతారు. మకర రాశి వారు, కుంభరాశి వారు చాలా ఎక్కువగా కష్టపడతారు. కాబట్టి ఆ కష్టం ఎప్పటికైనా ఫలిస్తుంది అనే నమ్మకంతో ఉంటారు. ఆ నమ్మకం ఇప్పుడు కూడా వమ్ము కాదు. పూర్వం అంతగా లాభాలు రావు, కానీ ఇప్పుడు కూడా అలాగే లాభాలు వచ్చే దిశగానే ఉన్నాయి. కాబట్టి మిగతా అన్ని విషయాలలోనూ కృషిని పెంచండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా ఉంది. ఏమన్నా వివాహాది శుభకార్యాలు జరుగుతాయా అంటే శుభకార్యాలు అయితే జరుగుతాయి, కానీ వివాహం మటుకు కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వారాంతంలో ధనము ఎక్కువగా మీరు పొందేటటువంటి ధన ప్రాప్తి చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. అలాగే కోర్టు కేసులు అవన్నీ కూడా కొంచెం వాయిదా వేయండి. ఇది చెప్పదగినటువంటి సూచన. వారాంతంలో చంద్రుని యొక్క స్థితి లాభస్థానంలోకి వచ్చిన కారణం చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అన్ని విధాల ఆదాయం పెరుగుతుంది. అలాగే బుధుని యొక్క స్థితి రాశిలోకి వచ్చి ఉన్న కారణం చేత రవి బుధులు బుధాదిత్య యోగం కాబట్టి కొంచెం మానసికమైన సంతృప్తిని పొందగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. ఇక మాతృవర్గ రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. పితృవర్గ రీత్యా కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అంత పూర్తిగా అనుకూలమైన పరిస్థితులు రాలేదు. ఖర్చుల విషయంలో కూడా దాదాపుగా ఖర్చులు తగ్గించేటటువంటి ప్రయత్నం చేసుకోండి. ఇక ఏదైనా గురువులకి సేవ చేయండి. మాతృవర్గ రీత్యా మాతృమూర్తి గారికి సేవ చేయండి. అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.